హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కర్రీ పాయింట్ స్టైల్లో గోరుచిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా చూపించేస్తాను, చూసేయండి. నేనైతే ఇలా పచ్చి కొబ్బరి తీసుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. మీకు పచ్చి కొబ్బరి లేదు అన్నట్లయితే కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న. దానిలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోవాలి, తేమ ఉంటుంది కదా, కొంచెం చెమ్మంతా పోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగ గుళ్ళు, అవి నేను ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుని ఇవి రెండు చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను వేరుశనగ గుళ్ళు అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో, ఇదంతా మసాలా పట్టుకోవడానికి. అండ్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. సో నేను కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ మీద ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుని ఇదైతే ఒకసారి మిక్సీ పట్టుకోండి. అది పేస్ట్ టైప్ కూడా రాదు, కొంచెం మసాలా పౌడర్ టైప్ అట్లా వస్తుందన్నమాట. పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం చెమ్మున్నట్టు ఉంటుంది. అదే మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉన్నట్లయితే అది మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి, పౌడర్ టైప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిలో కావాల్సినవి గోరుచిక్కులు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న, అండ్ టమాటోస్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అండ్ వాటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. అవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఆనియన్స్ వేసిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం అది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొద్దిగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి అడుగంటకుండా. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టి కొంచెం సేపు పాటు అయితే ఉడకనివ్వండి. సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి. కొంచెం టొమాటోస్ అనేవి మగ్గుతాయి కదా. సో అవి కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కులు కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా కొంచెం సేపు పాటు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం బాగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మసాలాలు అవి మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మంట సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు పాటు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో గల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు పాటు అయితే ఉడకనివ్వండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మగ్గుతాయి కదా చక్కగా, అందుకని చెప్పేసి నేను కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మగ్గనిచ్చాను అనమాట. ఇప్పుడు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, మనం పల్లీలు అలాగే కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. కొబ్బరి కాబట్టి కొంచెం అంటుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు పాటు అయితే ఉడికించండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 1 or 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఉడికించుకోండి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను నేను. గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ కర్రీ పాయింట్ స్టైల్లోనే ఉంటుందండి కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఇందులో ఒక గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, మీ కర్రీని బట్టి, మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి. అండ్ నెక్స్ట్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి, గోరుచిక్కులు ఉడకాలి కాబట్టి. ఉడికిన తర్వాత ఇలా మూత తీసి ఒకసారి చూడండి ఉడికిందో లేదా అనేది. అండ్ అలాగే ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ యాడ్ చేయాల్సి వచ్చింది, అందుకే నేను కొంచెం యాడ్ చేశాను. సూప్ పర్ఫెక్ట్గా కూడా సరిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ఫైనల్గా వచ్చేసి ఇక నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ దాకా. అండ్ అలాగే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పైన. ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ, ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. చూసారా, గ్రేవీగా భలే చక్కగా ఉంది కదా. సేమ్ కర్రీ పాయింట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా గోరుచిక్కులు తప్పకుండా తినడానికి ట్రై చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఆల్రెడీ తిని చూస్తాను కాబట్టి మీకు టేస్ట్ కూడా చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.